ఇవాళ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జపాన్ నుంచి వచ్చిన ఒక పారిశ్రామిక దిగ్గజంతో సమావేశం హైదరాబాద్లో నిర్వహించారు. నిన్న సాఫ్ట్ బ్యాంక్ అధ్యక్షులు మసాయోషి సోన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీని కలిశారు. భారతదేశంలో $20 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి వారు నిశ్చయించామని చెప్పారు. ప్రధాని మోడీతోటి సమావేశం జరిగిన వెనువెంటనే హైదరాబాద్ వచ్చి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఆంధ్రప్రదేశ్లో పవన విద్యుత్తు, సౌర విద్యుత్తు ఈ రెండింటి యొక్క కాంబినేషన్ తోటి హైబ్రిడ్ పవర్ని ఉత్పత్తి చేయడానికి ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడి, అలాగే పరిశోధన కేంద్రాన్ని కూడా స్థాపించడానికి మేము ఆలోచిస్తున్నామని సోన్ ముఖ్యమంత్రి గారితో చెప్పారు. మొన్న విజయవాడలో కలిసినటువంటి పొగాకు రైతులతోటి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఇవాళ పొగాకు బోర్డుతోటి పొగాకు రైతులతోటి సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు కొనుగోలు కాకుండా ఉన్నటువంటి మొత్తం స్టాకునంతటిని, మొత్తం పొగాకునంతటిని కొనేలాగా చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డు అధికారులకి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ మ్యారిటైమ్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ మీద ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో 4 మెగా పోర్టులు, 4 పెద్ద పోర్టులు, 6 చిన్న పోర్టులు వీటిని స్థాపించడానికి కావాల్సినటువంటి పనిని ప్రారంభించాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. ఇక ఈరోజు చివరిగా పర్యాటక రంగం మీద, స్టేట్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ మీద ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.